అయితే ఇప్పుడు వైకుంఠ ద్వారా దర్శనానికి అయితే వెళ్తున్నాము. మాకైతే లక్కీ డిప్పులు అయితే వచ్చింది. మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పిల్లాడు అయితే ఉన్నాడు చూడండి. చుట్టుపక్కల అయితే ఎవరు లేరు, అసలు చూపిస్తాను చూడండి మీకే. డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడే. ఇదిగోండి ఫైనల్లీ వి రీచ్డ్. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఎక్కడం అయితే. ఇదే మన ఫస్ట్ మెట్టు ఎక్కుతుంటే అసలు గుస్ బంప్స్ అసలు. ఇదిగోండి ఫస్ట్ గోపురం. ఇకైతే ఇప్పుడు అది గాలి గోపురం అయితే కనపడుతుంది చూడండి. మీరు ఎప్పుడైనా తిరుపతికి వచ్చింటే కామెంట్ చేయండి. మా నాన్న అయితే ఇక్కడ శాస్కార నమస్కారం అయితే చేస్తున్నారు. మీరు ఎక్కడ తెలుసుంటే కామెంట్ చేయండి. అక్కడ నుంచి అయితే మళ్ళీ గోవింద అనుకుంటే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఒక ఆమె అయితే నామాలు అయితే పెడతా ఉండింది. 20 రూపీస్ ఛార్జ్ చేసింది. నామాలు అయితే సూపర్ గా వచ్చాయి. బాగా అయితే ఇప్పుడు వైకుంఠ ద్వారా దర్శనానికి అయితే వెళ్తున్నాము. మాకైతే లక్కీ డిప్పులు అయితే వచ్చింది. మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఈ పాప చూడండి మెట్టిగా బొట్టు పెడుతుంది. ఈ పెద్ద చూడండి మోటివేషన్ మరీ ఎక్కుతున్నాడు పైకి. ప్రతిసారి ఎక్కలేకున్నాం అని ప్రతిసారి ఎవరో ఒకరు అయితే మోటివేషన్ ఇస్తూ ఉంటారు. ఇది పెద్ద చూడండి ఇంత బరువు పెద్ద దిగుతున్నాడు. అండ్ ఫైనల్ గా అయితే గాలి గోపురం అయితే రీచ్ అయిపోయాం అన్నమాట సక్సెస్ఫుల్ గా. అండ్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 1000 స్టెప్స్ ఏమో ఉంటాయి. ఇది ఎక్కడ తెలుసుంటే కామెంట్ చేయండి. అంటే ఏ దేవుడో కూడా తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా అయితే ఇక్కడికి అయితే రీచ్ అయిపోయాను. మీరు ఎప్పుడైనా వచ్చింటే మీకు చిన్న క్వశ్చన్ అనమాట. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మోకాల పర్వతం ముందు వస్తుందా తర్వాత వస్తుందా కామెంట్ చేయండి. ఆ తమ్ముడికి అయితే చిన్న వీడియో అయితే తీసాను అనమాట. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మీరు ఎంతమందికి ఆంజనేయ స్వామి ఇష్టమో కామెంట్ చేయండి. ఇదిగోండి మీరైతే ఇక్కడ జింకలు అయితే చూడొచ్చు. వచ్చి చిన్నప్పుడు అయితే అసలు జింకలు చాలా ఉండేవి, అసలు ఇప్పుడు లేవు. ఇప్పుడైతే టైం 5 PM అవుతుంది. ఇప్పుడైతే ఒక పిల్లాడు అయితే ఉన్నాడు చూడండి. చుట్టుపక్కల అయితే ఎవరు లేరు, అసలు చూపిస్తాను చూడండి మీకే. అసలు పిల్లల్ని ఎలా వదిలేస్తారు ఇలాగా? ఒక్కడే ఆడుకుంటా ఉన్నాడు. ఎవరిని ఎత్తుకోపోతే ఏంది రెస్పాన్సిబుల్? అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ? అసలు చూడండి చూపిస్తా చూడండి. అసలు ఎవరు లేరు. వాళ్ళైతే మా ఫ్యామిలీ అనమాట. 1 by 1 ఏమో వస్తున్నారు. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. మీరు వచ్చినప్పుడు పిల్లలు అయితే కొంచెం జాగ్రత్త. ఇక్కడైతే పందులు అయితే అబ్బాయి అయితే తరుముకుంటున్నాయి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. మీకైతే చెప్పలేదు కదా, మాకైతే లక్కీ డిప్పులు అయితే వైకుంఠ ద్వారా దర్శనం అయితే వచ్చిందనమాట. మాకు వచ్చిన డేట్ అయితే 2025 December 31 అనమాట. మేమైతే 2 months బిఫోర్ అయితే ముందైతే బుక్ చేస్తున్నాం అనమాట. మేమైతే జస్ట్ లక్కీ డిప్ వేసాం అంతే అనమాట. మాకైతే లక్కీగా 30 అయితే వచ్చింది. ఆ రోజే ఇంకోటి అనమాట వైకుంఠ ఏకాదశి. ఆ రోజు ప్రాసెస్ అయితే ఏం లేదనమాట. జస్ట్ మీ డీటెయిల్స్ అవి ఇస్తే చాలు. ఆధార్ కార్డు, మీ ఏజ్ అంతే అనమాట. ఫైనల్ గా మోకాల పర్వతం కాడికైతే రీచ్ అయిపోయాం అనమాట. అక్కడ నుంచి జస్ట్ 500 to 800 స్టెప్స్ ఏమో ఉంటాయి. మళ్ళీ అక్కడ అయితే స్టార్ట్ చేసాము. అసలు వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల అయితే సూపర్ గా ఉంటదంట. పూల్ డెకరేషన్ కానీ అంతా నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను చూడడానికి. మీకు చూపిస్తాను చూడండి. డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడే. ఇదిగోండి ఫైనల్లీ వి రీచ్డ్. వెయిట్ ఫర్ పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 2 లో ఏంటంటే నైట్ లైటింగ్ అంతా చూపిస్తాం అనమాట. కళ్ళు చెదిరిపోతాయి అసలుకి, మామూలుగా లేదు. ఈ వీడియోకి మంచిగా లైక్స్ అండ్ వ్యూస్ అయితే వస్తే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ పార్ట్. సబ్స్క్రైబ్ చేసుకోమా.